హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్వరూప్ టెక్. ఈరోజు నేను ఈ వీడియోలో పాలిటెక్నిక్ కాలేజెస్లో మనకి కాలేజ్ ఫీ అనేటువంటిది ఎంత ఉంటుంది, అయితే కాలేజ్ ఫీ గవర్నమెంట్ కాలేజెస్కి ఎంత ఉంటుంది, ప్రైవేట్ కాలేజెస్కి ఎంత ఉంటుంది అన్నటువంటిది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అయితే చూడండి, మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో మనకి ప్రైవేట్ కాలేజెస్తో కంపేర్ చేస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో మనకి ఫీ అనేటువంటిది తక్కువ ఉంటుంది. చూడండి, ఇది ఏదైతే మనకి ఈ కాలం అనేటువంటిది కంప్లీట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్కి సంబంధించింది. ఇది వచ్చేసి ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్కి సంబంధించింది. మనకి ఇక్కడ డిఫరెంట్ ఫీ పర్టికులర్స్ అనేటువంటివి ఉంటాయి. చూడండి, ట్యూషన్ ఫీ, తర్వాత కోర్స్ వర్క్ ఫ్రీ, గేమ్స్ ఫ్రీ. మనకి పాలిటెక్నిక్ కాలేజెస్కి గేమ్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తుంటారు. ఒక పాలిటెక్నిక్ కాలేజెస్ వారు వచ్చేసి వేరే పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్ళి గేమ్స్ పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అసోసియేషన్ ఫీ, ల్యాబొరేటరీ అండ్ వర్క్షాప్ ఫీ, లైబ్రరీ నాన్ రిఫండబుల్ ఫీ. మనకి లైబ్రరీస్ అయితే ఉంటాయి పాలిటెక్నిక్ కాలేజెస్లో. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో మనకి లైబ్రరీస్ అనేటువంటివి ఉంటాయి ఖచ్చితంగా. వాటి ఫీ, తర్వాత అడ్మిషన్ ఫీ ఉంటుంది, తర్వాత సిలబస్ బుక్ ఫీ ఉంటుంది, బోర్డ్ రికగ్నైజేషన్ ఫీ ఉంటుంది, తర్వాత అల్యూమినీ ఫీ ఉంటుంది, తర్వాత మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సర్వీస్ పర్ ఇయర్, టెస్ట్ ఫెస్ట్ ఫీ పర్ ఇయర్, ఇలా 12 డిఫరెంట్ ఫీ పర్టికులర్స్ అయితే ఉంటాయి. అయితే వీటికి వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటాయి. ట్యూషన్ ఫీ చూడండి, మనకి గవర్నమెంట్ కాలేజెస్కి వచ్చేసి 2000 ఉంది, అదే ప్రైవేట్ కాలేజెస్కి వచ్చేసి 24,000 ఉంది. ఇక్కడే మనకి చాలా డిఫరెన్స్ అనేటువంటిది వస్తుంది మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్కి, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్కి. అయితే టోటల్గా ఇవన్నీ పర్టికులర్స్ మొత్తం యాడ్ చేస్తే మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో వచ్చేసి 4,700 ఉంటుంది, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో వచ్చేసి 25,000 అనేటువంటిది ఉంటుంది టోటల్గా పర్ ఇయర్కి మనకి. అయితే ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి గవర్నమెంటే పే చేస్తుంది విడతల వారీగా. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఫీ రియంబర్స్మెంట్ అనేటువంటిది పడలేదు ఏదన్నా విడత అంటే ఫైనల్ ఇయర్ అయిపోయినాక మనకి సర్టిఫికెట్స్ అప్పుడు మనం కంప్లీట్గా క్లియర్ చేయవలసి ఉంటుంది. ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉంటారో, ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఇయర్ టు ఇయర్ పే చేయవలసి ఉంటుంది. ఇంత అమౌంట్ అయితే వాళ్ళ కాలేజీలో పే చేయవలసి ఉంటుంది పర్ ఎవ్రీ ఇయర్. అయితే చూడండి, ఇక్కడ ట్యూషన్ ఫీ ఎగ్జామ్షన్ వచ్చేసి చూడండి, candidates with a total family income less than or equal to 2.5 lakhs are eligible for fee exemption అన్నమాట. చూడండి, ఇది మనకి 2.5 lakhs కన్నా తక్కువ లేదా 2.5 lakhs టోటల్ ఇన్కమ్ ఉన్న వారే ఫీ ఎగ్జామ్షన్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అన్నమాట. వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అయితే నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.